ఈరోజు ఒక ప్రధానమైన సమస్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామంది ఆడపిల్లలకు 14-15 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి వివాహం కాబోయే లోపు వరకు వయసు ఉన్నటువంటి బిడ్డల్లో అధిక శాతం మందికి ఇవాళ మగపిల్లలకు వచ్చినట్లుగా మూతి మీద మీసాలు వస్తున్నాయి, కొంతమందికి గడ్డాలు మొలుస్తున్నాయి, మరికొంతమంది బిడ్డలకు ఛాతీ మీద వెంట్రుకలు వస్తున్నాయి, కొంతమందికి పొట్ట మీద నాభి చుట్టూ, మరికొంతమందికి తొడల మీద కింద పిక్కల మీద చాలా గుబురుగా వెంట్రుకలు వస్తున్నాయి. అలాంటి బిడ్డలకు ఈ సమస్య గురించిన నిజానిజాలను మీకు చెప్పి ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే పైపైన పూసేటువంటి పూతలతోటో వెంట్రుకలు పీకటంతోనో ఇది పరిష్కారం కాదు అని మీరు తెలుసుకొని శరీరంలో ఏ లోపం జరగటం వల్ల ఎక్కడ శరీరములో సహజముగా స్త్రీకి ఉండవలసినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి హార్మోనులు, గ్రంథులు, అలాగే స్త్రీలో కూడా ఉండేటువంటి పురుష హార్మోన్లు, పురుష గ్రంథులు, ఇవి ఎంత శాతము ఉండాలో అంత శాతముగా ఉండకుండా మనం చేస్తున్న ఇవాళ ఈ ఆధునికమైనటువంటి జీవనపు విషపోకడల వల్ల స్త్రీలలో పురుషులకు సంబంధించినటువంటి నిద్రాణముగా ఉండేటువంటి ఆ గ్రంథులలో అధిక చైతన్యము కలగటం వల్ల స్త్రీలకు ఈ విధమైన ఈ అనవసర రోమాలు వస్తూ ఉన్నాయి. ఈ గ్రంథులలో అసమానత కలిగేటప్పటికీ నెల రావటం లేదు. నెల రాకపోయేటప్పటికీ మురికి లోపలే ఉండిపోతుంది. ఈ మురికి ఎప్పుడైతే శరీరంలోని మిగిలినటువంటి భాగాలకు వెళ్ళగొట్టిన ప్రాంతాలకు పోతుందో ఆయా భాగాల్లో నిర్మాణమైనటువంటి గ్రంథులలో తేడాలు వచ్చి ఈ సమస్య వస్తుంది. అందుకు మన యోగాచార్యులు ఇప్పుడు మీకు కొన్ని అద్భుతమైనటువంటి మార్గాలు చెప్పబోతున్నారు. అర్ధమత్స్యేంద్రాసనము చూపిస్తున్నారు, ఆచార్యులకు చూపిస్తారు. చూడండి మీరు. ఎడమ మోకాలు మడిచి కుడివైపుకు మడిచి కుడి కాలను ఎడమ కాలు గుండా పైకి వేసి ఎడమ చేత్తో కుడి బొటన వేలు పట్టుకొని చూడండి. భంగిమ అద్భుతమైన భంగిమ. పొట్ట మీద బాగా ఒత్తిడి జరిగి నెల సక్రమంగా వస్తుంది. గర్భాశయంలో పేరుకున్న చెత్త పోతుంది. దీన్నే ఇటువైపు నుంచి కూడా వేయవచ్చు. చూడండి మరలా చూపిస్తున్నారు. చూడండి, ఎడమ కాలు కుడి కాలు పైన వేసి అర్ధమత్స్యేంద్రాసనము రెండు వైపులా ఇది ఒక 5-6 సార్లు సాధన చేయండి. తర్వాత యోగముద్రాసనము. కుడి కాలును ఎడమ తొడ మీద పెట్టి ఎడమ కాలును కుడి తొడ మీద పెట్టి పద్మాసనము వేసుకొని 2 పిడికిళ్ళు బిగించి బొటన వేలు ముందుకు పెట్టి ఈ పొత్తి కడుపు మీద కింద కడుపు మీద బాగా గట్టిగా ఇటు కిందకు లోపలికి అనుకొని ఇప్పుడు గాలిని వదిలేసి పూర్తిగా ముందుకు వంగాలి. గాలిని పూర్తిగా వదిలేసేయాలి. తప్పకుండా ఎన్ని నెలల క్రితం ఆగిపోయినటువంటి బహిష్టైనా రావాల్సిందే. చూడండి ఇప్పుడు ఇక్కడ పైకి లేచేటప్పుడేమో గాలి తీసుకుంటూ పైకి లేవాలి. ముందుకు వంగేటప్పుడు గాలిని పూర్తిగా బయటకు విసర్జించి బహిష్కరించి వంగాలి. ఇది యోగ ముద్రాసనము. ఆడపిల్లలందరికీ గుర్తుపెట్టుకోండి. వివాహం అయిన వాళ్ళకు కూడా చాలామందికి వాళ్ళ 199 మంది ఆడపిల్లలకు బహిష్టు సమస్యలున్నాయి. అది ముదిరిపోయి బహిష్టులో గడ్డలు వచ్చి అప్పుడు పీకి వేసే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏడవడం కాదు, ముందు జాగ్రత్త పడండి. రోజు ఎంతమంది వచ్చి ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది గర్భాశయాలు పీకేయించుకుంటున్నారు, అండాశయాలు పీకేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఇక వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం అయిపోతూ ఉంది. అందువల్ల ఈ సులభమైనటువంటి మార్గాలు మీకు ఇక్కడ చెప్పడం, మీరు చూడటం అంటే మీ అదృష్టంగా భావించండి. భావించి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇలా పడుకోండి. చూడండి, విపరీతకరణి రాసుకోండమ్మా. విపరీతకరణి ఇది ఏ హార్మోన్స్ అయితే అదుపు తప్పి ఉన్నాయో ఆ అన్ని అదుపు తప్పిన హార్మోన్లను అన్నిటినీ అదుపు చేస్తుంది, తిరిగి మళ్ళా సక్రమముగా తయారు చేస్తుంది. ఇది సర్వాంగాసనములో ఒక భేదము. విపరీతకరణి. విపరీతకరణి మెల్లగా మెల్లగా మీరు నిదానముగా అభ్యాసం చేయండి. తర్వాత ఇది చేసిన తర్వాత మత్స్యాసనము.
ఇలాగే వెల్లకిల పడుకొని చేతులు రెండు ఆధారం చేసుకొని తలను పూర్తిగా వెనక్కు అంటే మాడు నేలకు ఆనుకోవాలి. మత్స్యాసనము చేతులు రెండు పొట్ట మీద పెట్టుకోండి. మత్స్యాసనము చేపవలే చేపను అనుసరించి చేయు ఆసనము, చేప భంగిమ మత్స్యాసనము. ఇప్పుడు 4 ఆసనాలు చెప్పాము. ఇప్పుడు చివరి ఆసనం ఇంకోటి ఉంది, రాసుకోండి. గరుడ ఆసనము. నిలబడి చేయాలి. లేవండి పిల్లలు, లేచి నిలబడండి. గరుడాసనము. గరుడు అంటే ఎవరు? గరుత్మంతుడు. ఇక్కడ చూడండి, ఎడమ కాలు చుట్టూ కుడి కాలును తిప్పి చేతులను కూడా బిగించి ముక్కు వైపు 2 బొటన వేళ్లు ఉండేటట్టుగా ఉంచి అరచేతులను ఇక్కడ భంగిమలో చూపించిన విధంగా ఉంచాలి. మరలా ఈసారి కుడి కాలు చుట్టూ ఎడమ కాలును బిగించి చాలా అదుపు చేసుకుంటూ, ఒకవేళ ఎక్కువసేపు ముందు ఉండలేకపోవచ్చు, తల్లులు పట్టుకోండి, కొద్దిసేపు పట్టుకొని ఉంచి సాధన చేయించండి. ఒకేసారి రాకపోవచ్చు, మేము చేయలేమో అనే మాట ఎప్పుడు అనుకోవద్దు. ఏదైనా మేము చెయ్యగలం గలం 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 అని అనుకోండి, తప్పకుండా మీరు చేయగలుగుతారు. ఈ 5 ఆసనాలు ఆడబిడ్డలు ఎంతకాలం మీరు మర్చిపోరో అంతకాలం మీకు సమస్య రాదు. ఇవాళ ఉన్నటువంటి అవాంఛిత రోమాల సమస్య కూడా తొందరగా దారిలోకి రావాలి అంటే ఇలా కొంతకాలం 3 నుండి 6 నెలల పాటు మీరు సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా లోపల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ఈ అనవసర అధిక రోమాలు క్రమంగా వాటంతట అవే తగ్గిపోతాయి. ఏమో మీకు అర్థమైంది కదా? ఇంకా కొన్ని విషయాలు మీకు ఆహార సౌందర్య విధాలు చెప్తాం, సిద్ధంగా ఉండండి. ఇంతకుముందు మీరు ఈ అనవసర రోమాలు తగ్గటానికి ఎలాంటి వ్యాయామం ఆసనాలు ఆచరించాలో తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా బహిష్టు ఏ నెలకు ఆ నెల ఖచ్చితముగా సక్రమంగా వచ్చి తీరాలి. ఇలా రావాలి అంటే ఆహారములో ప్రతిరోజు నియమం తప్పకుండా నువ్వులు ఏదో ఒక విధంగా శరీరం లోపలికి తీసుకోవాలి. అంటే నువ్వుల ఉండలు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లము కలిపి తయారు చేసిన చిమ్మిలి ఉండల్లాగా లాంటివి కొద్దిగా ఇంతింత చిన్న చిన్న ఉండలు పొద్దున సాయంత్రం తీసుకోవాలి. గంజి అంటే వార్చిన అన్నం వండేటప్పుడు మనం వారుస్తాం చివర్లో చూడండి. ఈ గంజి ఆడపిల్లల పాలిట ప్రధానంగా ఒక వరంలాగా పనిచేస్తుంది. 1 గ్లాసు మోతాదుగా ఈ గంజి తీసుకోవాలి రోజు. తీసుకుంటూ 30 రోజులు పూర్తయ్యేటప్పటికీ ఖచ్చితంగా నెల వస్తుందా రావట్లేదా మీరు చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది రాకపోతే 10 రోజులు చూస్తున్నారు, 20 రోజులు చూస్తున్నారు, ఇంకొక నెల చూస్తున్నారు, 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి పొట్ట పెరిగిపోతుంది. పొట్ట పెరిగిపోయి ఈ మురికి రక్తం లోపలే ఉండిపోవటం వల్ల అది క్రమంగా శరీరంలోకి ప్రవహిస్తుంది. లోపలికి కిందికి పోవలసినటువంటి చెడు రక్తము బయటకు పోకపోవటం వల్ల తిరిగి మరలా వెనుకకు శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రవహించి శరీరంలోని గ్రంథులలోకి చేరి చక్రస్థానాలలోకి చేరి ఆ గ్రంథులను చెరచటం ద్వారా, పాడు చేయటం ద్వారా అనవసరంగా వాటిని అంటే నిద్రాణమై ఉండేటువంటి శక్తులను వాటిని మేల్కొలిపి ఈ లక్షణాలు కలిగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు నిద్ర రావటానికి బిళ్ళలు వాడుతున్నారు, వాడితే వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ వాడుతున్నారు. కానీ ఇట్లా ఎంతకాలం వాడతారు? ఈ వాడుతూ బలవంతంగా బిళ్ళల ద్వారా తెప్పించుకునేటువంటి బహిష్టు వల్ల రోజుకి శరీరంలో కొవ్వు పెరిగిపోతూ ఇంతలా ఉబ్బిపోతారు మీరు. మళ్ళీ లావు తగ్గడానికి మళ్ళీ వేరే మందులు వాడుకుంటూ వాటితో మళ్ళీ వేరే జబ్బులు తెచ్చుకుంటూ ఇలా బాధపడటం అనేది సరైన పద్ధతి కాదు. ఏ బిళ్ళలు మీరు ఏ గోళీలు బహిష్టు రావాలని వాడుతూ ఉన్నారో అవి ఆపేసేటప్పటికీ తర్వాత బహిష్టు రాదిక, మరలా అవి వేస్తేనే వస్తుంది. అలా కాదు, సహజ సిద్ధముగా శరీరములో మురికి రక్తము నెలకు ఒకసారి సహజంగా బయటకు రావాలి. ఇలా రావటం కోసం చెప్పినటువంటి మార్గాలు, ఈ ఆసనాలు ఇవి ఆచరిస్తూ బోలెడన్ని మార్గాలు మన వంటింట్లో ఉన్నాయి. బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక 50 గ్రాములు నువ్వులు తీసుకోండి.
ఒక పావు లీటర్ నీళ్ళల్లో కొంచెం నలగొట్టి వేయండి. పావు లీటర్ అంటే ఒక గ్లాస్ అనుకోండి, గ్లాస్ నీళ్ళల్లో వేసి పొయ్యి మీద పెట్టి ఒక 3వ వంతు అంటే ఇంత కప్పు కషాయం మిగిలే వరకు మరగబెట్టండి. మరగబెట్టి దించి వడపోసి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఒక 20 నుండి 30 గ్రాములు బెల్లము, పాత బెల్లము, మరి కొత్త బెల్లం కాకుండా నిల్వ ఉంచిన బెల్లం అందులో వేసి కలపండి. చాలా రుచికరంగా కమ్మగా ఉంటుంది. దీన్ని ఉదయం పూట పరగడుపున ఏమీ తినకముందు ముఖం కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా 1 గంట వరకు ఏమీ తినరాదు. ఈ చిన్న నియమం ఇది పాటించడం మొదలు పెడితే వారము లేదా 2 వారాలలో బహిష్టు వస్తుంది. వచ్చిన తరువాత దీనిని వాడటం ఆపివేసేయాలి. ఆపేసి మరలా బహిష్టు సమయం ఏ తేదీన రావాలో ఆ తేదీకి 2 వారాల ముందు మరలా ప్రారంభించండి. మరలా వస్తుంది, మరలా ఆపేసేయండి. 3వసారి కూడా బహిష్టు తేదీకి ముందు మరలా ప్రారంభించి రాగానే ఆపేస్తే 4వ మాసం నుండి దీన్ని వాడవలసిన అవసరం లేకుండా సహజ సిద్ధముగా బహిష్టు వస్తూ ఉంటుంది. ఈ 3 మాసాలలో అంతకుముందు ఆగిపోయినప్పుడు గర్భాశయములో నిల్వ ఉన్నటువంటి అంతకుముందు నెలల తాలూకు ఆ చెడు పదార్థాలు అన్నీ కూడా ఈ 3 మాసాలలో పూర్తిగా శుభ్రంగా బయటకు బహిష్కరింపబడితే గర్భాశయం శుద్ధి చెందుతుంది. దీంతో పాటు ఈ లోపు మీరు చేసేటువంటి ఆసనాలు, ప్రాణాయామం వీటితోటి మిగిలిన అంతర్భాగాలు కూడా శుద్ధి జరుగుతాయి. ఇది చేసిన తర్వాత నెల వచ్చిన తర్వాత ఆగలేదనుకోండి, ఎక్కువ రోజులు పోతూ ఉంది, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు, అది మరలా ప్రమాదం అవుతుంది. అప్పుడేం చేయాలి? 4వ లేక 5వ రోజు కనుక ఆగకపోతే వెంటనే మెత్తగా పండిన అరటి పండు తీసుకొని ఒక 50 గ్రాముల నెయ్యి తీసుకొని 2 కలిపి బాగా పిసికేసి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు తీసుకోవాలి. పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. తీసుకుంటూ కారం, ఉప్పు, పులుపు ముట్టకూడదు. రక్తము స్రవించేటప్పుడు కారము, ఉప్పు, పులుపు పదార్థాలు ముట్టరాదు. మాంసం, మసాలాలు కలలో కూడా ఊహించరాదు. అన్నము, పెసరపప్పు, నెయ్యి, పాలు, చక్కెర ఇది తీసుకుంటూ ఉంటే ఆగిపోతుంది. అధిక రక్తస్రావం ఆగిపోతుంది. అసలు రాకుండా ఉండకూడదు, వస్తే ఎక్కువగా కాకూడదు. ఈ రెంటిని మీరు అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకోవడం కోసం ఈ మధ్యకాలంలో మీరు సోంపు గింజలు ఒక 50 గ్రాములు తీసుకోండి. 25 గ్రాములు పటిక బెల్లం అంటే కండ చక్కెర, 25 గ్రాములు ఉప్పు తీసుకోండి. తీసుకొని సోంపు గింజలు కొంచెం వేయించి పొడి చేసేయండి. ఈ ఉప్పు, పటిక బెల్లం విడివిడిగా పొడి చేసుకోండి. మొత్తం కలపండి, 100 గ్రాముల పొడి అవుతుంది. దీన్ని 1/2 చెంచా మోతాదు నెల ఆగిపోయిన తర్వాత మరలా నెల వచ్చేంత వరకు అర పొద్దున నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగండి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, చక్కగా అదుపు చేస్తుంది. సమముగా బహిష్టు వస్తుంది. మాంసాహారం ముట్టరాదు, మసాలాలు ముట్టరాదు. ఇది గుర్తుపెట్టుకొని ఈ చక్కని అద్భుతమైనటువంటి మార్గాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే ఏ గ్రంథులలో వ్యత్యాసం రావటం వల్ల, ఏ ధాతువులలో దోషాలలో సమత్వము దెబ్బతినటం వల్ల ఈ అనవసర రోమాల సమస్య వచ్చిందో ఆ సమస్య క్రమముగా సహజముగా తిరిగి దానంతట అది అణగిపోతుంది. ఇలాంటి మార్గాన్ని ఆచరించాలి తప్ప వేరే మార్గాల ద్వారా ఇవి పోవటానికి వీల్లేదు. చిన్న విరామంతో మనం